రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రెండు జోడెద్దుల్లా పనిచేసుకుంటూ పోతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ప్రతి విషయంలోనూ చర్చించుకుని ఐక్యతతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో గత ప్రభుత్వ నిర్బంధ పాలన నుంచి రాష్ట్ర ప్రజలు బయటకు వచ్చారన్న మహేష్ కుమార్ గౌడ్ తాము స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య పాలన ఇస్తున్నట్లు వివరించారు. కులగణన విషయంలో తాము ఒక స్పష్టతతో ఉన్నామని, ప్రతిపక్షాలు అన్నట్లు కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు విషయంలోనూ తాము సామాజిక సమతుల్యత ఉండేట్లు చూసుకుంటామని చెబుతున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి చూద్దాం. సార్ నమస్తే సార్. మీరు కులగణన చేపట్టారు, విపక్షాలేమో కులగణన చేపట్టి కులాల మధ్య చిచ్చు రేపే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని తలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఎవరు వద్దన్నా కాదన్నా ఈ దేశం కులాల మీద నడుస్తూ ఉంది. నిర్మమాటంగా ఒప్పుకోవాలంటే కులాలు లేదే దేశం, భారతదేశం లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు చేసినప్పుడు అక్కడ వచ్చినట్లు ఆక్రందనలు, ఆక్రోశాలు, యువతలు చూసుకెళ్తే కుల సర్వే మీద ఒక నిర్ణయం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ప్రభుత్వం అన్నిటికన్నా ముందు కేబినెట్లో చర్చించి జీవో తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి చర్చ జరిపి బిల్లు రూపంలో తెచ్చి చట్టాన్ని తీసుకొచ్చి ఇలా కుల సర్వే జరుగుతాయి. అవన్నీ జరగడం వల్ల కులాల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉంది. ఇక్కడ చిచ్చు ఆరోపిస్తున్నట్టు ఉంది. వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్న సందర్భం తప్ప కుల సర్వే చేయడం వల్ల ఒక మెగా హెల్త్ స్కానింగ్ ఇది. దీనివల్ల ఎవరి స్థితిగతులు ఏంటి, నిజంగా బీదవాడికి ఫలాలు అందాలా లేదా? బీదవాడికి ఫలాలు అందాలనుకున్న ప్రతి వాడు కుల సర్వేని సపోర్ట్ చేయాల్సిందే. మీరు బీదవారికి ఫలాలు అందకూడదు, వెనుకబడి తరగతుల వారికి ఫలాలు అందకూడదు అనుకున్నవారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎవరు ఏ కులం వారు ఎంత నిష్పత్తులు ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలన్నదే మా ధ్యేయం. ముఖ్యంగా బీదవాడి కింద అట్టడుగు స్థాయి ఉన్నవాడికి ప్రభుత్వ ఫలాలు, కనీసం ప్రభుత్వ ఫలాలు అందాలి. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు అయినాడు, బీదవాడు అయినాడు. ఆ వ్యత్యాసం పెరుగుతుంది కాబట్టి ఈ వ్యత్యాసం తగ్గించే ప్రయత్నంలో భాగంగానే కుల సర్వే, ప్రజల సంపద, ప్రభుత్వ సంపద ఈ కులాల వారిగా పోవాలి, వారికి ఫలాలు అందాల ఉద్దేశంతో కుల సర్వే చేపట్టినాం. 90% వరకు కుల సర్వే జరిగింది. సక్సెస్ఫుల్ చరిత్రతో జరుగుతూ ఉంది. ఏడాది కాలంగా మీ పరిపాలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా వివాదాస్పదమే అవుతుంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలను మీరు గట్టిగా తిప్పుకోవట్లేని పరిస్థితి ఎందుకున్నది? అసలు నాయకుల మధ్య మీకు ఐక్యత లేదా, లేకుంటే ఎందుకని మీరు ఎదురుదాడి చేయలేకపోతారు? మీరు చేసిన కార్యక్రమాలను గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. దీని రెండు విషయాలు. ఒకటేమో ముఖ్యమంత్రి ఆలోచన మన పనులు చేసుకుంటూ పోతే ప్రజలు అర్థం చేసుకుంటారని, దాని మీద ప్రచారం మీద మేము శ్రద్ధ పెట్టట్లేదు వాస్తవం. ఎందుకంటే మనం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం, సజావుగా పోతా ఉన్న ప్రజలకు ఫలాలు అంతా ఉన్నాయి, ఇంకా ప్రచారం ఎందుకు అనే ధోరణి. గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక కార్యక్రమం చేసే ముందు ప్రచారం, చేసిన తర్వాత ప్రచారం, దానివల్ల ప్రభుత్వ సొమ్ము దుబారా అయింది. ఆ దుబారా మేము చేయట్లేదు కాబట్టి అంత ప్రచారం మాకు రావట్లేదు. రెండవది, ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో దిగజారు విమర్శలు చేస్తూ ఉన్నారు, మాట్లాడకూడని భాషలో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దానికి అటెన్షన్ పెరుగుతూ ఉంది. మేము ఆ అప్రజాస్వామిక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడలేకపోతున్నాం కాబట్టి అంత టెన్షన్ మీకు కనబడతలేదు. కానీ ఏదేమైనా మంత్రుల మధ్య ఐక్యత లేకపోవడము, నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే వాళ్ళ విమర్శలను ధీటుగా తిప్పికొట్టలేకపోతున్నారు విమర్శలు ఉన్నాయి. ఇదంతా కూడా తప్పు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ పార్టీ లేదు. ఎన్నికలకు ముందు ఎవరు ఎన్ని విమర్శించుకున్నా ఎన్నికలు వచ్చే నాటికి ఐక్యంగా ఉన్నాం కాబట్టి ప్రజలు నమ్మి మాకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను మా శ్రేణులకి మా నాయకులు చెప్పేది ఒకటి, ప్రజలు ఏదైతే నమ్మి మనకు అధికారం ఇచ్చినారో ఆ ఆశల్ని ఆకర్షణ వమ్ము చేయకుండా మనం ఐక్యంగా ముందుకెళ్లి ప్రజలకు ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వాలన్న ధోరణిలో ముందుకు పోతా ఉన్నాం. ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కోసం ఎన్ని విమర్శలు చేసినా ఇలా బీజేపీ వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం హక్కు ఉంది బీజేపీ వారికి రాష్ట్రం గురించి మాట్లాడేది? 8 పార్లమెంట్ సభ్యులు గెలిపించాము. సంవత్సర కాలంగా ఎన్నిసార్లు ప్రధానమంత్రికి అడిగి కలిసినారు, ఎన్నిసార్లు రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి ప్రజల గురించి మాట్లాడినారు, ఎన్నిసార్లు మీరు విభజన హామీ చట్టంలో ఉన్న ప్రాజెక్టు గురించి మాట్లాడినారు. ఏమి చేయకుండా ఇలా తెలంగాణలో జరగట్లేదని మాట్లాడితే ఎట్లా? ఛార్జ్షీట్ దేని మీద ఛార్జ్షీట్ ఇస్తారు? 55,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము, మీరు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను, ఉన్న ఉద్యోగాలు ఎగ్గొట్టారు, దాని మీద ఛార్జ్షీట్ ఇవ్వండి. బీద ప్రజానీకం డీజిల్, కిరోసిన్ ప్రైజులు పెంచారు, దాని మీద ఛార్జ్షీట్ పెట్టండి. మీరు పీసీసీ అధ్యక్షుడిగా నియామకమై దాదాపు 3 నెలలు అయింది. కానీ ఇప్పటి వరకు కార్యవర్గం మీరు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. సమస్య ఎక్కడ సమస్య లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్ మంత్రులు, జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు అందరితో సంప్రదింపులు జరిపి
కార్యవర్గం అనేది ఒక ప్రెసిడెంట్ గారు స్వేచ్ఛ ఇష్టానుసారం వేసుకునేది కాదు. సమర్థవంతంగా కార్యక్రమం రావాలనుకున్నప్పుడు పలువురు నాయకులతో మాట్లాడాల్సి వస్తుంది. దాంట్లో కొంత కాలయాపన జరుగుతూ ఉంది. 3 నెలలు అయింది కాబట్టి ఇంకో వారం 10 రోజుల లోపల గతంలో కార్యక్రమం వస్తుంది. గతంలో కూడా పిసిసి కార్యవర్గ రూపొందించినప్పుడు సామాజిక వర్గాల వారిగా సరి అయిన న్యాయం జరగలేదన్న ఒక విమర్శ ఉంది. ఈసారి మీ పిసిసి కార్యవర్గం దాంట్లో ఈ సామాజిక సమీకరణ రూపకల్పన అనేది అంటే సమతుల్యం అనేది జరుగుతుందా లేకపోతే గతంలో మాదిరే కొనసాగుతుందా? నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. నా కార్యవర్గం కూర్పులో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సముచిత న్యాయం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ చాలా కాలంగా వాయిదా పడతా వస్తుంది. 1 ఏడాది కాలం అయిపోయింది పూర్తిగా. ఇంకా చేయకపోవడానికి కారణం ఏంది? ఎందుకు వాయిదా పడతా వస్తుంది? మంత్రివర్గం ప్రయారిటీ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రులంతా కూడా ఈ రాష్ట్రంలో మనకు వచ్చిన సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం నిమగ్నం ఉన్నారు కాబట్టి అది కొంత ఆలస్యమైంది. నేను అనుకోవడం ఏఐసీ పెద్దలతో ముఖ్యమంత్రి గారు సంప్రదింపులో ఉన్నారు. వీలైన త్వరలో కేబినెట్ మీద తుది నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు మనం తీసుకుంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో తీసుకుంటే ఒక విడత అయిపోయింది. దాదాపు 36-37 మందికి ఇచ్చారు. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఇంకా జాప్యం జరుగుతుంది అని చాలామంది మీ నాయకులు మాతో పనిచేయించుకున్నారు, అధికారంలోకి వచ్చారు, వాళ్ళేమో పదవులు తీసుకున్నారు. మాకు ఏది దక్కలేదన్న ఒక నిరుత్సాహం ఉంది కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ. ఎందుకు మీరు భర్తీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూశారు, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 37 కార్పొరేషన్లు ఇస్తే మెజారిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం. ఫ్రంటల్ ఆర్గనైజ్ చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎమ్మెల్యే సీట్ రాని వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కార్పొరేషన్లు నిర్ణయించాల్సి ఉంది. బోర్డు డైరెక్టర్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. అన్నీ కూడా డిసెంబర్ 2 జనవరి మొదటి వారం వరకు అన్నీ కూడా పరిపూర్ణంగా భర్తీ చేసి కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు వారు కోరుకున్న విధంగా వారు ఫలాలు అందించే విధంగా ఇక్కడ కూడా సామాజిక వర్గ సామాజికంగా అన్ని సమతుల్యం లేదనే ఒక భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే అన్ని నిర్ణయాల్లో సామాజిక సమతుల్యం ఉంటుంది. హైడ్రా విషయం కానీ, మూసి ప్రక్షాళన కానీ, ఈ రెండింటి విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనుక దగ్గరట్టు కనిపిస్తుంది? ఇప్పుడు హైడ్రా అండ్ మూసి నేను చాలా సందర్భాలు ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది. హైడ్రా అనేది చాలా దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా తీసుకున్న నిర్ణయం. హైదరాబాద్ ఇస్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అంతరించిపోతూ ఉన్నాయి. లేక్స్ అన్ని కూడా కబలించకపోతూ ఉన్నాయి. ఆ కబలించకపోయే లేక్స్ని పూర్వ స్థాయికి తీసుకురావాలి. అయితేనే హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్గా సూటబుల్గా ఉంటుంది. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే చెరువులు యథాస్థితికి రావాలి. గత ప్రభుత్వ హయాంలో బడా నాయకులంతా కూడా ఈ కాంట్రాక్టులు పట్టుకొని చెరువుల స్థానంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు స్ట్రక్చర్ తీసుకొచ్చారు. దాని ద్వారా చెరువులోకి వెళ్లాల్సిన నీరు ఇళ్లలోకి వస్తూ ఉంది. సో సురక్షితంగా ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్లో ఈ చెరువులు ఉన్న స్థితికి తీసుకురావాలని భర్తన కార్యక్రమం ముఖ్యమంత్రి చేపట్టారు. దాన్ని చాలా బదనాం చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి కొంతవరకు విజయం సాధించిన అనుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలు. కానీ టెంపరీ విజయం ఇది. హైడ్రా దీర్ఘకాలిక ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్ సురక్షణ ఉండడం కోసం తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇంప్లిమెంట్ అవుతుంది. మూసి విషయంలో కూడా వీళ్ళు చాలా లేనిపోని కథలు చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు మూసి దాంట్లో ఒక నిద్ర చేశారు ఒకరోజు. సాబర్మతి ప్రాజెక్టు కూడా మూసికి సమానమైన ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టు ఎందుకు దాని గురించి మాట్లాడారు? అక్కడ నిరాశ్రులైనటువంటి గరీబులకు ఎవరు కూడా పునరావాసం ఇవ్వలే. మేమిక్కడ తీసుకున్న విషయాలు ఈ రెండు అంశాలు కూడా, ఒకటి మూసి కానీ, 2 హైడ్రా కానీ, ఈ 2 కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకున్న అంశాలు. ఈ రెండింటినీ అమలు చేయడంలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది? వైఫల్యం ఎక్కడ లేదు. కొంత వెనక ముందు ప్రజల నుంచి చూస్తున్న ఒక సలహా సూచనలు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోవాలని టెంపరీగా అది నడుస్తుంది. ఆయన హైడ్రా ప్రాజెక్ట్ ఏం ఆగలేదు. సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ కబ్జాలు ఉన్నాయో చూసి పూర్వ స్థాయికి చెరువులు తీసుకురావాలి. మళ్ళీ తద్వారా ఎన్విరాన్మెంట్ పరంగా హైదరాబాద్ సురక్షితం ఉంచుకోవాలనే భావనలో భాగంగానే మూసి కానీ హైడ్రా కానీ ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వంతో పార్టీ ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు పోతుంది? ఒక ముఖ్యమంత్రితో కానీ, ఇలాంటి మంత్రులతో కానీ, ఇలాంటి ఎమ్మెల్యేలతో కానీ ఏ విధంగా ముందుకెళ్తుంది? అదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పార్టీ 2 జోడెద్దులా ముందుకు పోతూ ఉన్నాయి. మాకు పరిపూర్ణమైన సఖ్యత ఉంది. మేము కూడా భేషజాలకు పోకుండా అవసరం అనుకున్న ఒక మెట్టు దిగి ఈ రాష్ట్రంలో ప్రజలైతే ఆశలతో ఆకాంక్షలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారో దాన్ని వమ్ము చేయకుండా మేము ఐక్యంగా ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు నాతో పాటు మంత్రులందరూ కూడా ఐక్యంగా కలిసికట్టుగా ప్రజలు ఆశించే మేరకు సంవత్సరం పాటు పాలన జరిగింది. ఇంకా 4 ఏళ్లు మాకు ఇచ్చిన మ్యాండేట్ పరిపూర్ణంగా తీసుకెళ్లి
ప్రజలతో జై కొట్టించుకొని మళ్ళీ ఎన్నికలకు పోతాము, మళ్ళీ ఎన్నికలు విజయం సాధిస్తాము. అంతకుముందు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 80% పైన గెలుచుకుంటాము. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి ప్రకారం. నేను కార్యకర్తలు కూడా ఇటో పలుకుతా ఉన్నాను. మీరు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతానో సోషల్ మీడియాలో ఉంటానో సరిపోదు. ప్రజలతో మమేకంగా అండి, ప్రజల మధ్య ఉండండి, ప్రజల కష్టాల్లో పాల్పంచుకోండి. ఎవరైతే గెలవతారో వారికే సీట్ ఇస్తాము. తద్వారా ఈ రాష్ట్రంలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లు 80% గెలుచుకుంటాం. 5 ఏళ్లు సుపరిపాలన అందించి మళ్ళీ రేపటి రోజున అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నవీన్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ హైదరాబాద్.